మరి దావీదు బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో చేసినటువంటి పొరపాట్లను బట్టి ప్రతిఫలాన్ని పొందుతున్న దినాల్లో అబ్షాలోము దగ్గర అహీతోపెల్ అనేవాడు చేరాడు. చేరి తండ్రి మీద విషాన్ని నూరిపోస్తున్నాడు. తండ్రి మీద కొడుక్కి విషాన్ని నూరిపోస్తున్నాడు. విషాన్ని నూరిపోస్తుంటే కొడుకు ఫిక్స్ అయిపోయాడు. వీడంటాడు, మీ నాన్న తక్కువ అంచనా వేయకరబ్బాయే, మీ నాన్న పరాక్రమం నీకు తెలియదురా, మీ నాన్నను అలాగ వదిలేసావంటే ఏదో ఒక టైంలో వచ్చి నీ మీద పడి నిన్ను గాజేసి మళ్ళా సింహాసనాన్ని ఎక్కుతాడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు. ఇప్పుడైతే తరమబడుతున్నాడు కదా, నువ్వు పర్మిషన్ ఇవ్వు, వెంటబడి తరిమి మీ నాయనను హతం చేద్దాం, ముందు మీ నాయనను లేపేద్దాం, తర్వాత మిగిలిన విషయాలన్నీ అని ఈ దౌర్భాగ్యుడి అహీతోపెల్ అనేవాడు ఆలోచన చెప్పాడు. ఎవరికి? కొడుక్కి. ఎవరి మీద? తండ్రి మీద. వాడు కూడా ఆలోచన తీసుకున్నాడు, అబ్షాలోము అనేవాడు. అయితే ఈ ఆలోచన ఇట్లా చెప్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసిందే. దావీదు అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు. దేన్ని అనుభవిస్తున్నాడు చెప్పండి? ఎందుకంటే సింహాసనం పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు దావీదు. ఆ టైంలో ఈ అహీతోపెలు ఇలాంటి ఆలోచన చెప్తున్నాడని దావీదుకు తెలిసి ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? దేవా దేవా, అబ్షాలోముకి దురాలోచన చెప్తున్న అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మనవి విన్నాడు. ఏంది నీ మాట నేను వినేది? నువ్వు ఊరియాని నిర్దోషిని ఎందుకు చంపావు? నీ పొరుగువాని భార్యను తీసుకోవద్దని చెప్పాక ఎందుకు తీసుకున్నావు? నేను వినను. అలా ఆల్రెడీ అనుభవిస్తున్నాడుగా, బాధను అనుభవిస్తున్నాడుగా. ఆ దావీదు ప్రార్థన విన్నాడండి. విని హూషైని పెట్టాడు అక్కడ. అప్పుడు హూషై చెప్పాడు, అహీతోపెలు ఈ ఆలోచన చెప్తే హూషై అన్నాడు, అబ్షాలోము, మీ నాన్నని వెంటాడి చంపటం అంత తేలిక అనుకున్నావా? అది తెలుసా మీ నాన్న గురించి నీకు? పరాక్రమశాలిరా మీ నాన్న, అంత తేలిగ్గా నీకు చిక్కుతాడు అనుకున్నాయండి. జనాల్లో ఉంటాడు, పట్టుకొని కొట్టేద్దాం అనుకుంటున్నావా? యుద్ధశూరుడు ఆయన. జనులతో కూడా నీ తండ్రి బస చెయ్యడు. ఏ గుహలోనో ఏ పొదలోనో దాగి ఉంటాడ్రా. ఆయన చాలా డేంజర్ మనిషిరా. కొడుకు అన్న సెంటిమెంట్తో దాటి అవతలకి వెళ్ళాడ్రా. ఏమాత్రం వెళ్ళి ట్రై చేసావా? మిస్ అయిందా? మీ నాన్న దెబ్బకి సింహం గుండె వంటి గుండె గలవారు కూడా దిగులొందుదురు. తక్కువ అంచనా యొద్దురా. లేడి కాళ్ళు లేక కాదురా, కాలం వచ్చి చిక్కింది. దానికి మళ్ళా కాళ్ళు ఇచ్చాడు అనుకో, ఆ లేడి కాదు, ఇక పులి అయిద్దిరా, సింహం అయిద్దిరా, నిన్ను